ఓటర్ జాబితాను తయారు చేసేందుకు బీజేపీ తన వంతు కృషి చేయాలని బీజేపీ సర్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జలి మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డిలు, అన్నమయ్య జిల్లా మాజీ అధ్యక్షులు సాయి లోకేష్లు తెలిపారు. కడప జిల్లా రాజంపేట పట్టణం జీఎంసీ కళ్యాణ మండపంలో శుక్రవారం రాజంపేట నియోజకవర్గ బీజేపీ సంస్థాగత సమావేశం నిర్వహించి బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిచేసి దొంగ ఒకే వ్యక్తికి 2 చోట్ల ఉన్న ఓట్లను ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా అర్హులైన యువతకు నూతన ఓట్లను ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమం వివరాలను ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని, ఫోటోలు తీయరాదని సూచించారు. అనంతరం పలు అంశాలపై బీజేపీ బీఎల్ఏలకు నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బిఎన్ఏలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సూచనలు మనం అందరూ కూడా పాటించాలి. ఇక్కడ చేస్తాం, మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి జ్యోతి పద్ధతులు భావిస్తున్నాం. అలాగే మన కడప జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కూడా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ మండలాలకు పర్యటన చేసింది లేదు. నెక్స్ట్ రాబో కాలంలో మన నాయకులు మామూలుగా సాయి లోకేష్ గారు ఉన్నారు, మిగతా సీనియర్ నాయకులు అందరితో కలిసి ప్రతి మండలము అక్కడికి పర్యటించి అక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ మండలంలో పంచాయతీ కానీ లేకుంటే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ కంటెస్ట్ చేయదలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేయాలి, ప్రతి మండలానికి ఈ వారం లోపల అందరితో చర్చించేసి ప్రతి మండలానికి కూడా ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతుంది. అక్కడి మండలాధ్యక్షుడు మరియు మండల ఇన్ఛార్జి మీరు వ్యవస్థ పరంగా ప్రతి పోలింగ్ బూత్ను బలోపేతం చేసే విధంగా మన ఊరు మన జెండా కార్యక్రమం కావచ్చు, మనసులో మాట మన నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కావచ్చు, మిగతా జనతా వారని ఇప్పుడు కొత్తగా ప్రతి జిల్లా కేంద్రానికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రాబో కాలంలో మనం ఒక సిఎస్సి సెంటర్ టైప్లో మనకు ఒక కార్యక్రమం వస్తుంది. మహా అయితే ఆగస్టు చివరి లోపల మనకు అవి కూడా సిఎస్సి సెంటర్స్ నియోజకవర్గ స్థాయికి కూడా రావాలని అనుకుంటున్నాను. వాటి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు జనాలకి తీసుకొని పోవడం జరుగుతుంది. నుంచి ఇప్పటి వరకు మీరు ఏ విధంగా ఉన్నారు, ఎంతవరకు చేరువయ్యారనే తర్వాత విషయం. ఇప్పటి నుంచి అయినా సరే ఏదైతే ఎస్ఐఆర్ కార్యక్రమం ఫేజ్ 2 ఆగస్టు 6వ తేదీ నుంచి మొదలవుతుంది. మన యొక్క అభ్యంతరాలు కావచ్చు, 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తులను చేర్చడం కావచ్చు, డెత్ కావచ్చు, లేకుంటే డూప్లికేట్ కావచ్చు, ఏదైనా సరే మనం సబ్మిషన్ చేసే టైంలో మనము ప్రతి పోలింగ్ బూత్లో మన యొక్క పిఎల్ఏ టూల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అవన్నీ ఏదైతే అభ్యంతరాలు కావచ్చు, చేర్చికలు కావచ్చు, ఏదైనా సరే చేర్చడం ద్వారా మనము ఏ పంచాయతీలో మనం కంటెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ ఎంపీటీసీ చేయాలనుకుంటున్నాం, మున్సిపల్ అయితే ఏ కౌన్సిలర్ స్థానాలు మనం కోరాలనుకుంటున్నాం, వీటినన్నింటినీ వీళ్ళ బలోపేతం కోసం మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి కార్యక్రమాన్ని ముందుకు చేర్చి మనం కూడా నాయకులుగా ఎదిగి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి